నమస్తే వెల్కమ్ టు 10 మార్క్స్. ప్రభాస్ ఫ్యాన్స్ ని థ్రిల్ చేస్తోంది కల్కి. అదిరిపోయే గ్లిమ్స్ అండ్ టీజర్స్ తో అభిమానుల్ని కల్కి టీం తెగ ఊరిస్తోంది. అందులోనూ బుజ్జితో బుజ్జిగాడి కాంబినేషన్ కెవ్వు కేక అనేలా ఉంది. అందుకే కల్కిపై విపరీతమైన హైప్ క్రియేట్ అవుతోంది. కల్కి మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు ఈల వేసి గోల చేద్దామా అని ఫ్యాన్స్ ఇంకా ఆడియన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయితే దానికి ఇంకాస్త టైం ఉంది. కానీ ముందైతే మనం ఒక్కసారి అలా 2898 ADలోకి వెళ్ళొద్దాం పదండి. బ్యాక్ టు బ్యాక్ అదిరిపోయే సర్ప్రైజ్లు ఇస్తూ డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ ని ఫుల్ గా ఖుషి చేస్తున్నాడు. ప్రభాస్ నాగశ్విన్ కాంబోలో రాబోతున్న కల్కి మూవీపై ఆడియన్స్ లో అంతకంతకు ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. మూవీ టీం ప్రమోషన్స్ ని స్పీడప్ చేయడంతో ఇటు అభిమానులకు అటు ఆడియన్స్ కి గ్యాప్ లేకుండా కిక్కు దొరుకుతోంది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన మరో గ్లిమ్స్ చిన్నారుల్ని సైతం కల్కి వైపు అట్రాక్ట్ చేసేలా డిజైన్ చేశారు. అంటే తన చిన్నారి ఫ్యాన్స్ ని సైతం డార్లింగ్ ప్రభాస్ ఈసారి మెస్మరైజ్ చేసేందుకు ప్లాన్ చేసినట్టున్నాడు. కల్కి మూవీకి సంబంధించి ఓ యానిమేటెడ్ టీజర్ రాబోతుందని మూవీ టీం ముందు నుంచే చెబుతోంది. అయితే అదిగో ఇదిగో అంటూ వాయిదాలు పడుతూ వచ్చింది. అలా ఇన్నాళ్లకు పక్కాగా యానిమేటెడ్ టీజర్ రిలీజ్ డేట్ అఫీషియల్ గా బయటకొచ్చింది. బుజ్జి ప్రభాస్ ఇద్దరి యానిమేటెడ్ టీజర్ ని మే 31న అధికారికంగా విడుదల చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. దాంతో పాటే కల్కి మూవీ ఎలా ఉండబోతుంది, కల్కి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చో కాస్తో కూస్తో స్టోరీ కూడా టీజర్ లో రివీల్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు. ఇక ప్రమోషన్స్ విషయంలో తమ రూటే సెపరేట్ అన్నట్టు కొత్త ఐడియాలతో దూసుకుపోతోంది కల్కి టీం. ఏం చేసినా వేరే లెవెల్ అన్నట్టుగానే ప్లాన్ చేస్తోంది. మరీ ముఖ్యంగా సినిమాలో ప్రభాస్ వెహికల్ బుజ్జిని ఆడియన్స్ మనసుకు దగ్గర చేసేందుకు గట్టిగా ట్రై చేస్తున్నారు. ఇప్పటికే పెద్ద ఈవెంట్ పెట్టి మరీ బుజ్జిని ఇంట్రడ్యూస్ చేశారు. ఫ్యాన్స్ కి బుజ్జితో సెల్ఫీ దిగే ఛాన్స్ ఇచ్చారు. అంతా చూస్తుంటే బుజ్జితో కలిసి భైరవా చేసే యాక్షన్ స్టంట్స్ మామూలుగా ఉండవు అని ముందే గట్టిగా ఊహించేసుకుంటున్నారు ఫ్యాన్స్. ప్రభాస్ సినిమా అంటేనే ఎక్స్పెక్టేషన్స్ ఆకాశాన్నంటుతుంటాయి. అందులోనూ ఈసారి పాన్ వరల్డ్ మూవీ, అందులోనూ అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ యాక్టర్స్ కల్కిలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. అందుకే ప్రభాస్ మూవీలో మిగతావన్నీ ఒకెత్తు, కల్కి ఒకెత్తు అన్నంతలా ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. అందుకు తగ్గట్టుగానే కల్కి టీం ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేస్తూ వస్తోంది. మరో 30 రోజుల్లో కల్కి మూవీ బాక్సాఫీస్ ని ఢీ కొట్టబోతోంది. జూన్ 27న థియేటర్స్ ని షేక్ చేయబోతోంది. కాస్ట్లీగా విజువల్ వండర్లా రాబోతున్న కల్కి ఎక్స్పెక్టేషన్స్ ని ఏమాత్రం రీచ్ అవుతుందో చూడాలి. కాస్త లేట్ గా వస్తున్న ఫ్యాన్స్ తో కూత మాత్రం గట్టిగా పెట్టేస్తున్నాడు పుష్పరాజ్. రైజింగ్ లో ఓన్లీ ఫైర్ మాత్రమే చూపించాడు. కానీ రూలింగ్ లో పుష్ప ఊపు చూస్తుంటే పెద్ద అగ్నిపర్వతమే బ్లాస్ట్ అయ్యేటుంది. అన్నింటికీ మించి బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ రిలీజ్ చేస్తూ పుష్ప టీం ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతోంది. పుష్ప 2 మానియా మామూలుగా లేదండి బాబు, మస్తు కిక్కిచ్చేలా ఉందంటున్నారు ఇప్పుడు ఆడియన్స్. మొరటు తెప్పలే కాదు, పుష్పరాజు నాటు స్టెప్పులు కూడా మామూలుగా ఉండవు, తక్కేదే లే అన్నట్టుంటాయి. అందుకే ఓవరాల్ గా పుష్ప 2 మూవీపై ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో సాంగ్స్ పై కూడా అదే రేంజ్ లో అంచనాలున్నాయి. ఇప్పటికే టైటిల్ సాంగ్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన మూవీ టీం ఇప్పుడు సెకండ్ సాంగ్ ని రిలీజ్ చేసేందుకు రెడీ అయింది. అల్లు అర్జున్, రష్మిక మందన కాంబినేషన్ లో వచ్చే సెకండ్ సాంగ్ ప్రోమోకి ఆల్రెడీ అద్దిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. పుష్పరాజ్, శ్రీవల్లి జంటగా స్టెప్పులేయడం అంటే మామూలుగా ఉండదు మరి. పుష్ప ఫస్ట్ పార్ట్ లో ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సాంగ్స్ అన్ని భాషల్లోనూ దుమ్ములేపాయి. అందుకే సెకండ్ పార్ట్ సాంగ్స్ పై కూడా అదే రేంజ్ లో హోప్స్ పెట్టుకున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే సెకండ్ సాంగ్ ని కపుల్ సాంగ్ అంటూ అనౌన్స్ చేసిన మేకర్స్ మొత్తం 6 భాషల్లోనూ సింగర్ శ్రేయా ఘోషల్ తోనే పాడించినట్టు తెలిపారు. పైగా బుధవారం రాబోతున్న సెకండ్ సాంగ్ కి సంబంధించి ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు. అందులో అల్లు అర్జున్, రష్మిక కాస్ట్యూమ్స్ సినిమాలో క్యారెక్టర్స్ కి సంబంధం లేకుండా ఉండటంతో ఇంకాస్త క్యూరియాసిటీ క్రియేట్ అవుతోంది. మరోవైపు ఇండియన్ 2 మూవీ టీం కూడా ప్రమోషన్స్ ని స్పీడప్ చేసింది. ఇప్పటికే ఇండియన్ 2 ఫస్ట్ సాంగ్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు సెకండ్ సాంగ్ ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. హీరో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్ లో సాగే ఓ లవ్ సాంగ్ బుధవారం రిలీజ్ కానుంది. ఇండియన్ 2లో కమల్ హాసన్ మెయిన్ రోల్ చేస్తున్న సిద్ధార్థ్, రకుల్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసినట్టు మూవీ టీం చెప్పకనే చెప్పింది. ఇండియన్ 2 సాంగ్స్ పై కూడా ఆడియన్స్ లో మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరి ఏ రేంజ్ లో అలరిస్తాయో చూడాలి. కలిసి తిరిగితే ముడి పెట్టేస్తారు,
ముచ్చటగా మాట్లాడితే మామ ఇద్దరు ఒకటే అంటారు. కాస్త చనువుగా ఉంటే చాలు అంతా మాకు తెలుసులే అన్నట్టు మాట్లాడుతుంటారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో గాసిప్స్కి రూమర్స్కి అస్సలు కొదవే ఉండదు. అందులోనూ చన్నీళ్లకు వేడి నీళ్లు తోడైనట్టు అప్పుడప్పుడు స్టార్స్ చేసే కామెంట్స్ కూడా చాలా మందిని కన్ఫ్యూజ్ చేస్తుంటాయి. అవునేమో నిజమేమో అనుకునేటట్టు చేస్తుంటాయి. నేషనల్ క్రష్ రష్మిక చేసిన కామెంట్స్ పై ఇప్పుడు లోకమంతా ఇలాగే కోడై కూస్తోంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక జంటపై ఎప్పుడూ రకరకాల రూమర్స్ వినిపిస్తూనే ఉంటాయి. ఛాన్స్ దొరికితే చాలు ఇద్దరూ ఒకరినొకరు పొగడ్తల్లో ముంచేసుకోవడం, ఆన్ స్క్రీన్ పై వాళ్ళిద్దరి కెమిస్ట్రీ, లవ్ సీన్స్ లో మునిగిపోయి నటించడం, రియల్ లైఫ్ లో సైతం అప్పుడప్పుడు వెకేషన్స్ కి వెళ్లినట్టు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇద్దరి మధ్య సంథింగ్ అంటూ లోకమంతా కోడై కూస్తోంది. అలాగే లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా చేసిన గమ్ గమ్ గణేష ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ గా వచ్చిన రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఫేవరెట్ కో స్టార్ గురించి అడిగినప్పుడు రష్మిక సిగ్గుపడుతూ ఆనంద్ దేవరకొండని నువ్వు నా ఫ్యామిలీరా, ఇలా స్పాట్ పెట్టొద్దు అనడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన ఆడియన్స్ అంతా రీసౌండ్ వచ్చేలా అరిచేశారు. చివరికి రౌడీ హీరోనే తన ఫేవరెట్ అని రష్మిక స్వయంగా ఒప్పుకుంది. అంతేకాదు ఫేవరెట్ ట్రిప్ గురించి అడిగినప్పుడు చెప్పిన ఆన్సర్ కూడా ఇప్పుడు చాలా మంది మెదళ్లను తొలుస్తోంది. గతంలో రష్మిక వియత్నాం ట్రిప్ లో ఉన్నప్పుడు రష్మిక, విజయ్ దేవరకొండ సోషల్ మీడియా అకౌంట్స్ లో సేమ్ టు సేమ్ పిక్స్ కనిపించడంతో ఇద్దరూ కలిసే వియత్నాం ట్రిప్ కి వెళ్లినట్లు గాసిప్స్ వినిపించాయి. సో లేటెస్ట్ గా రష్మిక ఆన్సర్ ని బట్టి చూస్తే అది నిజమే కావచ్చని అనుకుంటున్నారు చాలా మంది. అంతేకాదు రష్మిక పెట్ డాగ్ ఆరా తన ఫస్ట్ బేబీ అని, విజయ్ పెంచుకుంటున్న పెట్ డాగ్ స్మార్ట్ తన సెకండ్ బేబీ అని అందరి ముందే చెప్పేసింది రష్మిక. ఇలా ఇద్దరి రిలేషన్షిప్ పై ఇప్పటికే రకరకాల రూమర్స్ నడుస్తున్న టైంలో రష్మిక కామెంట్స్ హాట్ టాపిక్ గా మారిపోయాయి. చూడటానికి పాష్ గా ఉంటారు, పెద్ద పెద్ద కార్లలో తిరుగుతుంటారు, హాట్ ఫోజులు ఇస్తుంటారు, క్యారెక్టర్ ని రక్తి కట్టిస్తారు. కానీ భక్తి గురించి వాళ్ళకేం తెలుస్తుంది అనుకుంటుంటారు చాలా మంది. కానీ ఫిలిం ఇండస్ట్రీలో కూడా భక్తులు చాలా మంది ఉన్నారు. స్టార్ హీరోలు, హీరోయిన్స్ అందరూ గాడ్ ఈజ్ గ్రేట్ అంటుంటారు. అలాగే బాలీవుడ్ బంగారం జాన్వీ కపూర్ కూడా దేవుడంటే దేవుడే అంటోంది. షూటింగ్ కి గ్యాప్ దొరికిందంటే చాలు 2 చేతులెత్తి దండం పెడుతోంది. బాలీవుడ్ బంగారం జాన్వీ కపూర్ దైవ భక్తిలో మునిగిపోతోంది. ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ ఛాన్స్ దొరికితే చాలు ఫారిన్ టూర్స్ కి చెక్కేస్తుంటారు, వెకేషన్స్ ని ఎంజాయ్ చేస్తుంటారు. కానీ జాన్వీ మాత్రం సందు దొరికితే చాలు స్పిరిచువల్ డెస్టినేషన్ ని సెలెక్ట్ చేసుకుని వెళ్ళిపోతుంది. లెజెండరీ యాక్ట్రెస్ శ్రీదేవి ముద్దుల కూతురైన జాన్వీ తల్లి మరణం తర్వాత తన లైఫ్ స్టైల్లో చాలా మార్పులు వచ్చినట్టు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. శ్రీదేవి మరణం తర్వాతే జాన్వీకి దైవ భక్తి పెరిగినట్టు చెప్పింది. తరచూ తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకునే జాన్వీ దాని వెనుకున్న రీజన్ కూడా చెప్పింది. తన తల్లి శ్రీదేవికి తిరుమల శ్రీనివాసుడే ఆరాధ్య దైవమట. అంతేకాదు షూటింగ్ టైంలో కూడా తరచూ నారాయణ నామస్మరణ చేసేదట. ప్రతి పుట్టినరోజుకి తిరుమల వెంకటేశ్వరుని దర్శించుకునేదట. అందుకే శ్రీదేవి మరణం తర్వాత జాన్వీ తన తల్లికి బదులుగా తాను శ్రీవారి దర్శనానికి వెళ్తున్నట్టు చెప్పుకొచ్చింది. అంతేకాదు శుక్రవారం జుట్టు కత్తిరించుకోవద్దని, నల్ల దుస్తులు ధరించొద్దని కూడా చెప్పేవారట శ్రీదేవి. మొదట్లో పట్టించుకోకపోయినా తల్లి మరణం తర్వాత ఆ నమ్మకాలన్నింటినీ పాటిస్తోందట జాన్వీ. ప్రస్తుతం జాన్వీ కపూర్ హిందీతో పాటు తెలుగులో బిజీ అవుతోంది. బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్లు దక్కించుకుంటూ దూసుకెళ్తోంది. ఎన్టీఆర్ కొరటాల కాంబోలో తెరకెక్కుతోన్న దేవర మూవీతో పాటు రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో రాబోతున్న మరో మూవీలోనూ హీరోయిన్ గా చేస్తోంది. ఇవి కాక బాలీవుడ్ లో మరో 2 సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఏమైనా మొత్తానికి అమ్మడు బాలీవుడ్ కల్చర్ లో పుట్టి పెరిగిన తన తల్లి శ్రీదేవి నుంచి తెలుగువారి పద్ధతులు బాగానే నేర్చుకుంది అనుకుంటున్నారు ఇప్పుడంతా. మాస్ లుక్ లో కెవ్వు అనిపిస్తున్న అల్లరోడు, నిప్పుతో ఆటలాడుతున్న కళ్యాణ్ రామ్, ఊపుంది ఊపేస్తానంటున్న మాస్ కదాస్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ని, ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. విశ్వక్ సేన్, నేహా శెట్టి, అంజలి కాంబినేషన్ లో కృష్ణ చైతన్య డైరెక్షన్ లో తెరకెక్కిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ మే 31న రిలీజ్ అవుతోంది. లేటెస్ట్ గా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. నందమూరి బాలకృష్ణ స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిపై ఆడియన్స్ లో మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. హీరో అల్లరి నరేష్ అప్కమింగ్ మూవీ బచ్చల మల్లి
సోలో బ్రతికే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగదేవి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. లేటెస్ట్ గా బచ్చలమల్లిలో అల్లరి నరేష్ మాస్ లుక్ ని రివీల్ చేసింది మూవీ టీం. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో రాబోతున్న సినిమా గ్లిమ్స్ ని మూవీ టీం రిలీజ్ చేసింది. నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా కళ్యాణ్ రామ్ సినిమా గ్లిమ్స్ ని విడుదల చేశారు. డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో యూత్ఫుల్ సోషల్ డ్రామా యుఫోరియా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా టైటిల్ లుక్ పోస్టర్ ని మూవీ టీం రిలీజ్ చేసింది. నటీనటుల వివరాలు త్వరలోనే తెలియజేస్తామని మేకర్స్ ప్రకటించారు. శర్వణన్ కృతి శెట్టి జంటగా డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ మనమే. ఈ సినిమాలో నుంచి 3వ సాంగ్ ని అనౌన్స్ చేసింది మూవీ టీం. మే 30న 3rd సాంగ్ ని రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. సాయి వెంకట్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా జయహో రామానుజ. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ జూలై 12న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, సంస్కృత భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జయహో రామానుజ సినిమా ట్రైలర్ ని మూవీ టీం రిలీజ్ చేసింది. ఇది ఇవాల్టి 10 Max. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.